Hello guys, welcome back to our channel. So this is Ganesh GDS BPM. So మన ఛానల్ వచ్చేసి GDS అండ్ పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం చేసి అప్లోడ్ చేస్తున్నామంటే అది కొంచెం GDS కానీ పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ ఉంటేనే మాత్రం మనం అప్లోడ్ చేస్తాం. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి సో మన అందరికీ తెలిసిందే 2026 జనవరి నుంచి సో 8th పే కమిషన్ అనేది అమల్లోకి వస్తుందని. సో ఈ 8th పే కమిషన్ రాగానే సో ఎవరెవరికి శాలరీ ఇంక్రిమెంట్ అవుతుందనే దాని గురించి అందరికి తెలిసిందే. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉంటారో వాళ్ళకి అనేది ఎయిత్ పే కమిషన్ అనేది వాళ్ళకు వర్తిస్తుంది, అంటే వాళ్ళకు వస్తుంది. సో అంటే వాళ్ళ శాలరీలో కొంచెం ఇంక్రిమెంట్ అవుతుంది. సో అప్పటి నుంచి చాలామందికి అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది. సో మన GDS వాళ్ళకు కూడా ఇంక్రిమెంట్ ఉంటుందా అని చాలామంది చాలా వీడియోస్లో కామెంట్ కూడా చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ వర్తిస్తుందని చెప్పారు వాళ్ళు. సో GDSకి ఎక్కడ ఎలా మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇది మాత్రం 22 నిన్న అనేది ఈ నోటీస్ అనేది రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ గురించి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 8th పే కమిషన్ GDS వాళ్ళకి వస్తుందా దాని గురించి మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ పైన చూసుకుంటే ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సో వాళ్ళకి ఇది రావడం జరిగింది. ఇది వచ్చేసి రాజ్యసభ నుంచి మనకు రావడం జరిగింది. ఓకేనా. సో రాజ్యసభ అనేది ఒకటి నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. టు బి ఆన్సర్ టు ద ట్యూస్డే జూలై 22. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, 22 అనేది వాళ్ళు ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగింది. దేని గురించి అంటే 8th సెంట్రల్ పే కమిషన్ గురించి. ఓకేనా. సో దాని గురించి వాళ్ళు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో 8th పే కమిషన్ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది అని దాని గురించి ఒక వీడియో నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది రాజ్యసభ అనేది. సో మీకు తెలిసిందే కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇందులో ఎవరికి వాళ్ళు ఇంక్లూడ్ చేశారు దాని గురించి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో స్టేట్మెంట్ రిఫర్ టు ద రిప్లై ఆఫ్ ద పార్ట్ ఆఫ్ A and B రాజ్యసభ అన్స్టేటెడ్ క్వశ్చన్. సో వాళ్ళు ఒక క్వశ్చన్స్కి అనేది వాళ్ళు రిప్లై చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, టర్మ్ రిఫరెన్స్ ఫర్ 8th పే కమిషన్ ఫార్వర్డ్ టు ద సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ NCJCM నుంచి మనకు రావడం జరుగుతుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, టు ఎగ్జామైన్ ద ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఆఫ్ పే. సో వాళ్ళకు ఎవరైతే ఎగ్జిస్ట్ అవుతారో చెప్తున్నారు, అలవెన్స్ ఆఫ్ ద అదర్ బెనిఫిట్స్, అలవెన్స్ అండ్ అదర్ బెనిఫిట్స్, ఫెసిలిటీస్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, లైక్స్, పెన్షన్, గ్రాడ్యుయేటీ అండ్ అదర్ టర్మినల్ బెనిఫిట్స్ ఎక్సెట్రా. సో మనకు అందరికీ తెలిసిందే ఈ 8th పే కమిషన్లో ఎవరెవరికి ఇంక్రిమెంట్ ఉంటుందంటే అలవెన్స్ అండ్ పే అలవెన్స్లో ఇంక్రిమెంట్ ఉంటుంది. అదేవిధంగా అదర్ బెనిఫిట్స్, ఫెసిలిటీస్. సో మనకు అదర్ బెనిఫిట్స్ అంటే సో హౌస్ రెంట్ అలవెన్స్ కానీ అవన్నిట్లో ఇంక్రిమెంట్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. సో రిటైర్మెంట్ అయిన తర్వాత కొందరికి పెన్షన్ వస్తుంది, గ్రాడ్యుయేటీ ఉంటుంది. సో అన్నిట్లో కూడా ఇంక్రిమెంట్ ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. సో కొందరు ఏమవుతారంటే టర్మినల్ అవుతారు కదా. టర్మినల్ అంటే కొందరికి పుట్ ఆఫ్ చేయడం కానీ వాళ్ళకు కూడా కొంచెం ఇంక్రిమెంట్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ అని ఇచ్చారు ఇక్కడ కింద. సో కొన్ని కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీ ఇచ్చారు, చాలా టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నారు. అందులో మన GDS వాళ్ళు కూడా ఉండడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో దాని గురించి కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు దాని గురించి మీకు క్లారిటీగా చెప్తాను. సో ఎక్కడ GDS గురించి మెన్షన్ చేశారో దాని గురించి క్లారిటీగా చెప్తాను. సో ఫస్ట్ చూసుకోవచ్చు ఇక్కడ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇండస్ట్రియల్ అండ్ నాన్ ఇండస్ట్రియల్. సో సెంట్రల్లో గవర్నమెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఇండస్ట్రియల్ కానీ నాన్ ఇండస్ట్రియల్ వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఇంకోటి వచ్చేసి పర్సనల్ బిలాంగింగ్ టు ఆల్ ఇండియా సర్వీసెస్. సో ఆల్ ఇండియా, మన ఇండియాకు ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో ఆల్ ఓవర్ ఇండియాగా వాళ్ళందరికీ వర్తిస్తుంది. సో తర్వాత వచ్చేసి డిఫెన్స్ ఫోర్స్, పారామిలిటరీ ఫోర్స్ వీళ్ళందరికీ వర్తిస్తుంది. దాంతో ఇక్కడ 4th పాయింట్ చూసుకోవచ్చు. 4th పాయింట్ వచ్చేసి GDS రిలేటెడ్గా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు GDS వాళ్ళని మెన్షన్ చేయడం జరిగింది. పర్సనల్ కాల్డ్ యాజ్ ద గ్రామీణ్ డాక్ సేవక్స్ బిలాంగ్ టు ద పోస్టల్ డిపార్ట్మెంట్. సో అది మనం చూసుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు అక్కడ డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు. డైరెక్ట్గా పోస్టల్ డిపార్ట్మెంట్ అని మెన్షన్ చేసి ఉంటే మాత్రం అది పోస్టల్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్కి వెళ్ళిపోయేది. బట్ పోస్టల్ డిపార్ట్మెంట్స్కు బిలాంగ్స్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు గ్రామీణ్ డాక్ సేవక్ వాళ్ళకు కూడా ఇవ్వాలని వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. రాజ్యసభ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో చూసుకోవచ్చు ఇక్కడ. సో అలాగే యూనియన్ టెరిటరీస్ అని, ఆఫీసర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఆల్ అడల్ట్, ఇక్కడ అకౌంట్ డిపార్ట్మెంట్స్ అని అన్నీ ఉన్నాయి. సో అవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ మనకు గ్రామీణ్ డాక్ సేవక్స్ ఉన్నాయి కదా, చూసుకోవచ్చు. వాళ్ళు ప్రాపర్గా మెన్షన్ చేశారు ఇక్కడ, కాల్డ్ యాజ్ ఏ గ్రామీణ్ డాక్ సేవక్ బిలాంగ్ టు ద పోస్టల్ డిపార్ట్మెంట్. పోస్టల్ డిపార్ట్మెంట్ బిలాంగ్స్ అయిన వాళ్ళు గ్రామీణ్ డాక్ సేవక్కి కూడా ఇంక్రిమెంట్ చేయాలని రాజ్యసభ అనేది ఒక ఆన్సర్, అంటే నోటీస్ లెక్క ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకుంది. సో మ్యాక్సిమం తప్పకుండా అనేది శాలరీ ఇంక్రిమెంట్లో ఉంటుంది, ఎందుకంటే రాజ్యసభ నుంచి కూడా ఆన్సర్ ఇలా నోటీస్ రావడం జరుగుతుంది. సో తప్పకుండా అనేది వాళ్ళు ఇంక్రిమెంట్ ఎంతో కొంత చేస్తారు. సో మ్యాక్సిమం బెటర్గానే ఉంటుంది ఇంక్రిమెంట్ వచ్చేసి. సో మీరు ఎంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో మ్యాక్సిమం శాలరీ ఒక
మంచి లెవెల్లోనే వెళ్తుందని అనుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న వీడియోలో. ఇంకా ఇలాంటి పోస్ట్ ఆఫీస్ కానీ జీడిఎస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అయితే ఎవరైతే జీడిఎస్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో కొందరు ఏంటంటే జీడిఎస్లో తక్కువ సాలరీ ఉందని సో వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో చెప్పాలనుకుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.